హలో అండి. రేపు జనవరి 3కి న్యూ బ్యాచ్ స్టార్ట్ అవుతుంది. బ్యాచ్ వైస్‌గా ఎక్స్‌ప్లెయిన్ చేయాలని ఫిక్స్ అయ్యాను. ఇంతకుముందు ఇప్పటి వరకు అయితే నేను పర్సన్ టు పర్సన్ నేర్పించాను. ఎందుకంటే వాళ్ళకి రిక్వైర్మెంట్‌ని బట్టి నేర్పించేదాన్ని. అంటే కొందరు బ్లౌజెస్ కోసం వస్తారు, కొందరు ఫ్రాక్స్ కోసం వస్తారు, కొందరేమో జస్ట్ మాకు కిడ్స్ వేర్ కావాలి అని వస్తారు. సో, అది సెట్ అవ్వట్లేదు. ఎందుకంటే నాకు చాలా మైండ్ స్ట్రెస్ అయిపోతుంది. చాలా చాలా ప్యాటర్న్స్ అందులో వెరైటీస్ చూపిస్తూ ఉంటే నేను చాలా ఏంటంటే మైండ్‌కి ప్రెషర్ అయిపోతుంది. సో, అందుకే ఇంకా బ్యాచ్ వైస్‌గా చెప్పాలి అని ఫిక్స్ అయ్యా. అందుకే అందరిని ఎట్ ఏ టైమ్ ఒకేసారి ఒకే సబ్జెక్ట్ చెప్తే సరిపోతుంది. అండ్ ఇంకోటి నాకు క్రిస్మస్ దగ్గరికొస్తుంది కాబట్టి నా టాపేనండి ఇది కట్ చేసేది. నేనెంత పెద్ద టాప్ అంటే మెటీరియల్ ఎంత కాస్ట్ పెట్టి తీసుకున్నా నాకు లెంత్ సరిపోదు నా హైట్‌కి. సో, ఎప్పుడు చూడు నేను థాన్స్‌లోనే తీసుకుంటా. పాయింట్ ఒకటి, చున్నీ ఒకటి, టాప్ ఒకటి. ఆ టాప్‌కి మనం ఇప్పుడు ప్యాచెస్ ఏసుకోవాలి. అది గూడా పర్ఫెక్ట్ లెంత్ సరిపోదు. నాకు మాక్సిమం 48 లెంత్ అయితేనే సరిపోతుంది టాప్ లెంత్. ఫుల్ హ్యాండ్స్ పెట్టుకుందాం అనుకున్నా. అందులో 2 ½ మీటర్స్ లైనింగ్ తీసుకొచ్చినా, ఈ లైనింగ్ ఇంకా సరిపోలేదు. షార్టే కట్ చేశాను. ఇంకా ఈ టాప్‌కి కింద లెంత్ కట్ చేస్తున్నాను చూడండి. కింద ప్యాచ్ ఏస్తున్నాను. ఎందుకంటే అది టాప్ వచ్చేసి 42 ఇంచెసే ఉంది. నేను ఇప్పుడు మళ్ళీ ఒక 3, 4 ఇంచెస్ ఎక్స్‌టెండ్ చేసుకుంటున్నా. అక్కడ జాయింట్ వేసుకోవాలి ఖచ్చితంగా. జాయింట్ వేసుకోకుండా నాకు డ్రెస్ అవ్వదు. ఇంకా శారీస్ కట్టట్లేదు కాబట్టి శారీసెస్ కంప్లీట్‌గా స్కిప్ చేశాను. ఎందుకంటే డబ్బులు వేస్ట్. తీసుకోవాలి, బీరువాలో అలా పెట్టాలి. వన్ డే అకేషన్ కోసమైనా సరే తీసుకొని, దాని బదులు పిల్లలకి ఏదైనా మంచి డ్రెసెస్ తీసుకోవచ్చు. సో, అందుకే స్కిప్ చేశాను. నేనైతే నాకు